హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో ప్రిన్సెస్ కట్ కుర్తా కటింగ్ అనేది తెలుసుకుందాము. ఇక్కడ ఏంటంటే మనం నార్మల్ పంజాబ్ డ్రెస్ టాప్ కటింగ్‌కి ఏ విధంగా మార్కింగ్ పెడతామో సేమ్ అదే విధంగా పెట్టేసి ఈ ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది పెట్టాలన్నమాట. ఒకవేళ మీకు ఆ వీడియో తెలిస్తే గనక ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకవేళ తెలియనట్లయితే మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ మనం నార్మల్ బేసిక్ పంజాబ్ డ్రెస్ టాప్ మార్కింగ్ ఏ విధంగా పెడతామో సేమ్ అదే విధంగా ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి 2 మీటర్ల క్లాత్ 4 వరుసలుగా వేశాను. ఇటువైపు క్లోజ్గా, ఇది మీ సిట్టింగ్ పొజిషన్ అనుకోండి, ఇది మీరు కూర్చున్న పొజిషన్ అనుకుంటే మీ వైపు క్లోజ్, ఇది ఇటు ఆపోజిట్ ఓపెన్, పైన క్లోజ్, కింద ఓపెన్. ఇలా 2 మీటర్ల క్లాత్ని 4 వరుసలుగా వేసుకోవాలి. వేసుకున్నప్పుడు మనకి ఏంటంటే లెంత్ అనేది లైనింగ్ అయితే 39, మెయిన్ క్లాత్ అయితే 42 నుండి 44 ఇంచులు అనేది ఉంటుంది. ఓకేనా? ఇది 36 సైజు వాళ్ళకి. ఓకే. ఇప్పుడు ఇక్కడ నెక్ మరియు షోల్డర్ కలిపి 5.5 ఇంచులు తీసుకున్నాను. ఇందులో నెక్ వెడల్పు 2.5, షోల్డర్ వచ్చేసి 3. తర్వాత చంక భాగం వచ్చేసి 6 ఇంచులు, నెక్ డీప్ కూడా 6 ఇంచులనే తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి చెస్ట్ పాయింట్, వేస్ట్ పాయింట్, హిప్ పాయింట్ అనేది తీసుకోవాలి. అంటే ఇక్కడ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ పాయింట్ వచ్చేసి 6 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడికి వేస్ట్ పాయింట్ 14 ఇంచులు, ఇక్కడ నుంచి ఇక్కడికి హిప్ పాయింట్ 21 ఇంచులు. అంటే ఇక్కడ ఏంటి, మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 6 ఇంచులకి ఒక లైన్ తీసుకోండి, ఇక్కడ నుంచి 14 ఇంచులకి ఒక లైన్ తీసుకోండి, ఇక్కడ నుంచి 21 ఇంచులకి ఒక లైన్ తీసుకోండి. అంటే ఏంటి లైన్స్, ఇది చెస్ట్ మార్కింగ్, ఇది నడుం మార్కింగ్, ఇది హిప్ మార్కింగ్, అంటే సీట్ మార్కింగ్ అనమాట. ఓకే. ఇక్కడ చెస్ట్ మార్కింగ్ దగ్గర చెస్ట్ రౌండ్ 36 ఇంచులు అన్నారు కదా, 36 ఇంచులని 4 భాగాలుగా చేయాలి. 4 భాగాలుగా చేస్తే 9. ఇక్కడ చూడండి, చెస్ట్ రౌండ్ 36 ఇంచులు 4 భాగాలు చేస్తే 9 అనమాట. ఒకవేళ మీ చెస్ట్ రౌండ్ 34 అనుకోండి, 4 భాగాలు చేస్తే 8.5. ఒకవేళ 38 అయితే 9.5. అలా చూసుకోండి. అలా చూసుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలో మీకు తర్వాత చెప్తాను. అంటే మనకి యాక్చువల్గా 9 ఇంచులు ప్లస్ 1. ఓకే కదా. ఇప్పుడు వేస్ట్ పాయింట్ ఇక్కడ ఎంత, ఇక్కడ మనకి 36 ఇంచులు అయితే 4 ఇంచులు తక్కువ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు తక్కువ ఉంటుంది. అంటే ఎంత, 32 ఇంచులు. 4 భాగాలుగా చేస్తే 8 ఇంచులు అనమాట. ఈ 8 ఇంచులకి 1 ఇంచ్ అనేది కలుపుకోవాలి. ఓకే. తర్వాత హిప్ రౌండ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు ఎక్కువ ఉంటుంది. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, చెస్ట్ రౌండ్కి వేస్ట్ రౌండ్కి ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు తక్కువ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచులు ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ 36 ఇంచులు, వేస్ట్ భాగం వచ్చేసి 4 ఇంచులు తగ్గింది, అంటే ఎంత, 32. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి 4 ఇంచులు పెరిగింది, అంటే 40 ఇంచులు అన్నమాట. 40 ఇంచుల్ని 4 భాగాలుగా చేస్తే 10, ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. తరువాత ఎక్స్ట్రా ఖర్చు, మనకి ఫ్యూచర్లో టైట్ అయితే కుట్లో విప్పుకోవడానికి ఎక్స్ట్రా ఖర్చు. ఇక్కడ చెస్ట్ భాగం దగ్గర 2 ఇంచులు, వేస్ట్ భాగం దగ్గర 2 ఇంచులు, ఇక్కడ మాత్రము 1 ఇంచే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి లూజ్ టైట్ ఆప్షన్ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ జస్ట్ మనకి పట్టి పెట్టడానికి ఎంత క్లాత్ అవసరం అంత తీసుకోండి. ఇక్కడ మీరు వీలైతే ఇంకొక 1/2 ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. అంటే మనము 4 భాగాలుగా చేస్తే 10 ఇంచులు కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఫస్ట్ ఎక్స్ట్రా తీసుకొని మళ్ళీ ఒక 1 ఇంచ్ కూడా కలుపుకోండి. ఎందుకు అంటే ఒకసారి కుట్టిన తర్వాత మనకి లూజు టైట్ చేసే ఆప్షన్ అనేది ఉండదు. తర్వాత ఇక్కడ నుంచి 11 ఇంచులు తీసుకున్న తర్వాత కింద కూడా స్ట్రైట్గా 11 ఇంచులు తీసుకోండి, లేదా కొంచెం క్రాస్గా 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఇది మీ పర్సనాలిటీ బట్టి, పర్సనాలిటీ ఎక్కువ ఉంటే క్రాస్ తీసుకోండి, సన్నగా ఉంటే స్ట్రైట్గా తీసుకోండి. నార్మల్గా అయితే ఇక్కడ ఉన్నదానికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే బెటర్, మరీ స్ట్రైట్గా కాకుండా. మరీ సన్నగా వాళ్ళ ఉంటే మాత్రం స్ట్రైట్గా తీసుకోండి. అయితే ఇప్పుడు ఇది నార్మల్ పంజాబ్ డ్రెస్ కట్ మార్కింగ్ ఇప్పటి వరకు చెప్పింది. ఓకేనా. ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనకి ఈ మార్కింగ్ ప్రిన్సెస్ కట్ అంటారు. అంటే మీరు బ్లౌజ్ అనేది చూస్తారు కదా, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అని చెప్పేసి మనకి చెస్ట్ మధ్య భాగం నుంచి ఇలా వెళ్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ వరకు బ్లౌజ్ అనుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ మీకు చెస్ట్ మార్కింగ్ అనేది వెళ్తుంది అనమాట. అయితే ఇది ఎలా పెట్టుకోవాలంటే, ఈ షోల్డర్ పాయింట్ నుంచి ఇది వచ్చేసి ఇక్కడ మనకి బస్ట్ పాయింట్. ఓకేనా. అంటే ఇక్కడ నుంచి చూసుకోండి, ఇలా చూసుకుంటే మనకి 9.5 లేదా 10 ఇంచులు. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచులు.
ఇక్కడ నుంచి ఇక్కడికి 4 లేదా 4.5 పెట్టేసుకోండి. ఇక్కడ మామూలుగా అయితే 4 అనేది సరిపోతుంది. లేదా ఈ 2 మనకి చెస్ట్ రౌండ్ కొలిస్తే ఎంత 9 ఇంచులు కదా, అందులో సగభాగం అంటే ఎంత 4.5. ఓకే, 4 లేదా 4.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. పైనుంచి 10 ఇంచుల మార్కింగ్ పెట్టుకుంటే 2 మార్క్స్ అనేవి ఇక్కడ కలవాలి. కలిసిన తర్వాత సేమ్ ఇదే విధంగా అంటే ఇక్కడ 4.5కి మార్క్ పెట్టేసుకొని ఇలా ఇక్కడ వరకు స్ట్రైట్గా ఒక లైన్ లాగా కొట్టేసేయండి. అర్థమైంది కదా, ఇక్కడ 4.5 ఇంచులకు మార్కింగ్ పెట్టాను. మొత్తము పైనుంచి 10 ఇంచుల వరకు మార్కింగ్ పెట్టేసి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుంచి మనకి చంకర్ రౌండ్ ఉంది కదా, ఈ చంకర్ రౌండ్ ఇలా కలపాలి. ఓకే, ఇక్కడ నుంచి 10 ఇంచుల వరకు స్ట్రైట్గా లైన్ కొట్టేశాక ఇక్కడ నుంచి చంకర్ రౌండ్ కర్వ్ ఇలా తిప్పేసేయాలి. ఇది మనకి ప్రిన్సెస్ కట్ మార్కింగ్. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని కట్ చేసి జాయింట్ చేస్తాము కాబట్టి మనకి ఖర్చులలో తేడా వస్తుంది. ఇటు హాఫ్ ఇంచు పోతుంది కదా, అంటే 1 ఇంచ్ అనేది తేడా వస్తుంది. కాబట్టి మనము 1 ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. సేమ్ ఇదే మెథడ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కూడా, దానికి కూడా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. అంటే మన ఖర్చులలో తేడా వస్తుంది కాబట్టి ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. బ్యాక్ పార్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మనము కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ని విడిగా తీసుకొని 1 ఇంచు వెడల్పు అనేది కట్ చేస్తే అంటే తగ్గించుకుంటే సరిపోతుంది. అయితే మీరు కట్ చేసుకున్న తర్వాత మీకు ఇందులో డిజైన్స్ కావాలనుకుంటే ఒకవేళ మీ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నప్పుడు మీకు ప్యాంట్ క్లాత్ని ఇక్కడ ప్యాచ్ లాగా వేసుకోండి. లేదు మీరు నార్మల్ విడి క్లాత్ తీసుకున్నారనుకోండి, దానికి కాంట్రాస్ట్ కలర్ లేదా సిమిలర్ కలర్ మీ ఇష్టం, మీ క్రియేటివిటీని బట్టి ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ వేసుకోండి. ఓకేనా, మరి అతుకుల బొంత లెక్క వేయకండి. సిమిలర్ కలర్ కానీ కాంట్రాస్ట్ కలర్ కానీ, అంటే బేసిక్ వాళ్ళైతే కనుక డ్రెస్ మెటీరియల్ సెలెక్ట్ చేసుకోండి. డ్రెస్ మెటీరియల్ అయితే ప్యాంట్ క్లాత్ వేసి ఇక్కడ వేయండి. వేస్తే లుక్ అనేది బాగుంటుంది. మీరు అదే క్లాత్ని కట్ చేసి జాయింట్ చేశారనుకోండి, అది మనకి ప్రిన్సెస్ కట్ లాగా కూడా పెద్దగా ఏమీ కనిపించదు. ఒకవేళ ఇక్కడ మనకి జాయింట్ దగ్గర లేస్ వేయడం కానీ తర్వాత పైపింగ్ వేయడం కానీ చేస్తే లుక్ అనేది బాగుంటుంది. ఇక్కడ వేరే కలర్ వేయడానికి ట్రై చేయండి. ఇది మనకి బాడీ పార్ట్ మార్కింగ్. స్లీవ్స్ కనుకైతే ఎల్బో స్లీవ్స్ ఇవి. ఓకే, 10 ఇంచులు ఎల్బో స్లీవ్స్ అనేవి 10 నుంచి 12 వరకు తీసుకుంటారు. మీరు ఎంత తీసుకుంటారో దానికంటే 1 ఇంచ్ అనేది తక్కువ వస్తుంది కుట్టిన తర్వాత. ఎల్బో స్లీవ్స్ లెంత్ 10 ఇంచులు, హ్యాండ్ లూజ్ 5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచులు, ఇక్కడ కూడా 2 ఇంచులు. ఎందుకు, బాడీ పార్ట్కి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కాబట్టి ఇక్కడ కూడా తీసుకోవాలి. హ్యాండ్ కర్వ్ 3 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఇది మనకి మిడిల్ లూజ్ 8 అన్నాం కదా, అంటే చెస్ట్ రౌండ్ని 4 భాగాలుగా చేస్తే 9 కదా, దానికంటే 1 ఇంచ్ తక్కువ తీసుకోవాలి, అంటే 8. అంటే ఇక్కడ మీరు ఇక్కడ చంక రౌండ్ని కొలుచుకుంటే 8 ఇంచులు అనేది వస్తుంది అన్నమాట. ప్లస్ 2 ఎక్స్ట్రా ఖర్చు. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి మెజర్మెంట్స్ రాశాను. టోటల్ లెంత్ 44 ఇంచులు, నెక్ షోల్డరు 5.5. ఓకేనా, నెక్ వెడల్పు 2.5, షోల్డర్ 3, ఆర్మోల్ 6. తర్వాత చెస్ట్ రౌండ్ 36 ఇంచులు, 4 భాగాలుగా చేస్తే 9, 1 ఇంచ్ కలుపుకున్నాం. సేమ్ అదే విధంగా వేస్ట్ భాగానికి హిప్ భాగానికి 1 ఇంచ్ అనేది కలుపుకున్నాం. ఇక్కడ ప్రిన్సెస్ కట్ పాయింట్ 4 లేదా 4.5 ఇంచులు తీసుకొని ఈ బస్ట్ పాయింట్ 10 ఇంచుల మార్కింగ్ పెట్టుకొని క్రాస్గా కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళైతే నోట్స్ అయితే మెయింటైన్ చేయండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. అదేవిధంగా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ అనేది పెట్టండి. నేను తప్పకుండా దానికి అనుగుణంగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.